హాయ్ హలో నమస్తే, నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో కొన్ని ముచ్చట్లు. సో బొబ్బట్ల కోసం నేను ఇక్కడ 1/2 kg శనగపప్పు తీసుకుంటున్నాను. సో దాంట్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయని ఏరేసుకున్నాను. సో స్టోన్స్ ఏమైనా ఏం లేకపోతే క్లీన్గా కడిగేసుకుందాం. కడిగేసి ఒక అరగంట 1/2 అవర్ సోక్ చేసుకుందాం, నానబెట్టుకుందాం ఒక 1/2 అవర్. సో నానబెట్టుకున్నాక ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకున్నాను. చూసారు కదా ఎంతవరకు ఉడకాలో పప్పు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. సో దాన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను. 1 kg మైదాపిండి తీసుకున్నాను. దాన్ని మరీ మెత్తగా అనమాట, చపాతీ డవ్ కంటే కూడా స్మూత్గా మెత్తగా బాగా ఏమంటారు దాన్ని బాగా పిసికి ఒక మంచి సాఫ్ట్ డవ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. డవ్ రెడీ అయ్యాక దీన్ని కూడా ఒక అరగంట పక్కకి రెస్ట్ ఇవ్వాలి, నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానితే ఏంటంటే పిండి మరీ స్మూత్ అయిపోయి మంచిగా వస్తాయి అన్నమాట. ముద్దలు అనేది పూర్ణము బాగా పడుతుంది దానికి, ప్లస్ ఈ బొబ్బట్లు అనేది బాగా వస్తాయి అన్నమాట. సో దీన్ని ఒక పక్కకు పెట్టేసాం ఒక 1/2 అవర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జాగిరి తీసుకుంటున్నాను. బెల్లము 1/2 kg బెల్లానికి 1/2 kg పప్పుకి 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను పిండి వచ్చేసి 1 kg తీసుకున్నాను అనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పిండి, బెల్లం, శనగపప్పు, ఇలాచీ పౌడర్ అండ్ సోంఫ్ కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, అది ఆప్షనల్. సో నేను ఇక్కడ సోంఫ్ యాడ్ చేసేసి ఆ పప్పు అనేది మిక్సీలో పట్టేస్తున్నాను, గ్రైండ్ చేస్తున్నాను, ఫైన్ పౌడర్కి గ్రైండ్ చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే అర్థమైంది అనుకుంటా. 1 kg పిండికి నేను 1/2 kg శనగపప్పు, 1/2 kg బెల్లం తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు పూర్ణం మిగిలితే అది మీరు స్టోర్ చేసుకోవచ్చు, రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. రెఫ్రిజిరేట్ చేసుకుంటే ఈజీగా 3 to 4 days అలానే ఉంటుంది, పాడవదు. మీకు కావాల్సినప్పుడు చపాతీ పిండి రెడీ చేసుకొని దాంట్లో స్టఫ్ చేసేసుకొని ఈజీగా బొబ్బట్లు అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. అది ఏంటంటే మిక్సీ పట్టేస్తే దాంట్లో ఫైన్గా కలిసిపోతుంది, లేకపోతే పంట కింద పడితే కొంతమంది ఇష్టపడరు కదా, ఫ్లేవర్ బాగుంటుంది కానీ ఇష్టపడరు. సో ఏంటంటే మిక్సీలో వేసుకోవడం వల్ల ఫైన్గా పౌడర్ అయిపోతుంది. సో మిగతా శనగపప్పును అంతా సేమ్ ప్రాసెస్లో పౌడర్ చేసుకోవాలన్నమాట, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో బెల్లం అనేది ఏంటంటే తురుముకొని కొంచెం అది పాకమని కాదు కానీ మెల్ట్ అయ్యేదాకా దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. సో ఇది చూసారు కదా, పూర్ణం అంతా అయిపోయింది. నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను, ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. 1/2 kg శనగపప్పు తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 1/2 kg శనగపప్పు, 1/2 kg బెల్లం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ బెల్లం అనేది లో ఫ్లేమ్లో కరిగించుకుంటున్నాను అనమాట. లో ఫ్లేమ్ పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని దాంట్లో ఒక చిన్ని టీ స్పూన్, చూసారు కదా వాటర్ చూడండి ఎంత యాడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. అంతే, జస్ట్ చేసి దాన్ని పెడితే ఫ్లేమ్ పైన పెడితే అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకున్నాక కొద్దిగా కూల్ అయిపోయాక ఏంటంటే దాంట్లో మనము ఈ శనగపిండి పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉంటాం అనమాట. కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకుంటాం. సో దట్ లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతుండాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. సో ఈ బొబ్బట్లు చెప్పాను కదా, మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. మా పాప బోర్లా పడుతుంది, బోర్లా పడితే బొబ్బట్లు, బోర్లా పడితే భక్ష్యాలు అంటారు కదా. సో మేము భక్ష్యాలు చేస్తున్నాం అనమాట. ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు, మన సైడ్ తెలంగాణ సైడ్ అయితే భక్ష్యాలు కానీ పోలేలు కానీ అంటారు అనమాట. సో బోర్లా పడితే చేయాలంటారు కదా, ఇవన్నీ ఒకప్పటి ట్రెడిషన్స్ అనమాట. ఎంతో ఒక 30-40 years బ్యాక్ బాగా చేసేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్క బేబీ యొక్క ప్రతి మైల్ స్టోన్కి ఒక్కొక్క స్వీట్ అనేది చేసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అంటారు కదా, నవ్వితే నువ్వులు ఉండలు, బోర్లా పడితే బొబ్బట్లు, ఊ కొడితే ఉండ్రాలు, కూర్చుంటే కాజాలు, అలా అడుగులేస్తే అరిసెలు అని అలా చాలా ట్రెడిషన్స్ బేబీ యొక్క లైఫ్లో డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క మైల్ స్టోన్కి స్వీట్స్ అనేది చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ బొబ్బట్లు వచ్చేసి మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. సో ఆ డవ్లో ఆ పిండిలో ఆల్రెడీ పూర్ణం ఒక చిన్న లడ్డు బౌల్ సైజ్ చేసి దాంట్లో పెడుతుంది అనమాట. సో దట్ ప్రాసెస్ అనేది ఈజీగా అవ్వడం కోసం ఇలా చేస్తున్నారనమాట. సో చూసారు కదా, అక్కడ పిండిని ఒక చిన్న కప్ సైజ్ లాగా ఇట్లా కొంచెం లోతుగా చేసి దాంట్లో పూర్ణంని బాల్ చేసి దాంట్లో పెట్టి కవర్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఏంటంటే చపాతీ చేయడం అనేది ఈజీగా అయిపోతుంది. అరౌండ్ 10 to 15 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అట్లా ఈజీ చేసుకోవడం వల్ల ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మమ్మీ అది అంతా ఫిల్ చేసి మమ్మీ చేస్తుంటే నేను చపాతీస్ అన్ని కాల్చాను అనమాట, బొబ్బట్లు అనేది కాల్చాను. సో చూస్తున్నారు కదా బాల్స్ అనేది ఎలా చేస్తుందో. సో ఏంటంటే ఒకప్పుడు ఈవెంట్స్ అనేది బాగా చేసుకున్నారు, ఇప్పట్లో బిజీ లైఫ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ ట్రెడిషన్స్కి రిస్క్ తీసుకోవట్లేదు, ఇలాంటి ఈవెంట్స్ సెలబ్రేట్ చేయట్లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ఇన్ కేస్
సో చూసారు కదా, ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే నెయ్యి అనేది సరిగ్గా తినరు, వద్దు అంటారు, తినరు, మారం చేస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే గీతో ఇలాంటివి వాటికి స్వీట్స్కి ఎక్కువ వేస్తే ఏంటంటే వాళ్ళు స్వీట్ కాబట్టి బాగా తింటారు, టేస్ట్ డబల్ ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా నెయ్యి హెల్తీ కాబట్టి ఇలా చేసి ఇవన్నీ బాగుంటుంది. బొబ్బట్లు చాలా చాలా బాగుంటాయి. మ్యాక్సిమం బొబ్బట్లు అనేది ఉగాదికే చేసుకుంటారు, కానీ బోర్లా పడితే బొబ్బట్లు అనే ఈవెంట్ ఉంటుంది కాబట్టి మా పాపకి ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. యాక్చువల్గా మా పాప ఇప్పుడు 4.5 months ఉంది. 3.5 monthsకే బోర్లా పడింది తను, కానీ అప్పుడు స్వతహాగా చేతులు తన పొట్ట కింద నుంచి తీయడం అనేది లేదనమాట. ఇప్పుడు తనంతకు తానే చేతులు తీస్తుంది, ఫ్రీక్వెంట్గా బోర్లా పడుతుంది అనమాట. సో అది సెలబ్రేట్ చేయడం కోసం బొబ్బట్లు చేస్తున్నాము. సో ఇంకా ఇంతకుముందు కూడా నవ్వితే నువ్వులు ఉండలు కూడా చేసాము, అది నేను తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను వీడియో, నెక్స్ట్ పోస్ట్ చేశాను ఆ వీడియో, అది కూడా చూడండి. సో చూసారు కదా, అలా కాల్చుకోవాలి. సో ఇది జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఆ టంప్ ఏదైతే పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఇట్లా జస్ట్ ట్యాప్ చేసి తడుతూ ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, అంత రిస్క్ అనేది ఏముండదు. పూర్ణం పర్ఫెక్ట్ వస్తే సరిపోతుంది. డవ్ అనేది పిండి ముద్ద అనేది అండ్ పూర్ణం అనేది కరెక్ట్ వస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానికి ఆయిల్ రుద్దుకొని ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. అండ్ మీడియం ఫ్లేమ్లో, మరి లో కాదు హై కాదు, మీడియం ఫ్లేమ్లో నెయ్యితో కాల్చుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే నా లైఫ్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ అనేది ఏం చేయలేరు అనమాట. అంటే మామూలుగా బర్త్డేస్ అలాంటివి చేశారు, కానీ ఇలాంటివి బోర్లో పడితే బొబ్బట్లు ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉంటాయి కదా మైల్ స్టోన్స్కి, అలాంటివి చేయలేదు. అందుకే చాలామందికి చేసి ఉండరు కూడా. సో మీరు మిస్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు లైఫ్ అనేది ఎంత బిజీ అవుతున్నా కూడా మీ పిల్లలకి అనేది టైం కేటాయించండి, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు కొంచెం పెద్దగా అవుతారు కదా, పెరిగి పెద్దగా అయినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత ఫీల్ అవుతారో వాళ్ళ కళ్ళల్లో మీరు చూడవచ్చు అనమాట, వాళ్ళ మొహంలో మీరు చూడవచ్చు. ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత కొనాలన్నా కొనలేరు అనమాట, ఎన్ని డబ్బులు పెట్టినా కూడా రావు. సో పిల్లల విషయంలో మాత్రం అన్ని ఈవెంట్స్ సెలబ్రేట్ చేయండి, మీ తాహతకు తగ్గట్టైనా సెలబ్రేట్ చేయండి. ప్రతి ఒక్కరికి డబ్బు ఉండదు కదా, సో ఉన్న దాంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేయండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చూడండి. సో మా పాప బోర్లో పడుతుంది కాబట్టి మేము చాలా హ్యాపీ. మెయిన్గా ఏంటంటే మాకు కూడా హ్యాపీ, మా హ్యాపీనెస్ కోసం చేస్తున్నాం, కానీ ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి తను ఫ్యూచర్లో ఎప్పుడు చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలనేది చేస్తున్నాం అనమాట. సో బొబ్బట్లు అనేది రెడీ, నేను ప్లేట్లో వేసుకుంటున్నాను, కొంచెం ఆరనిస్తే బాగుంటుంది కాబట్టి ప్లేట్లో వేసుకుంటున్నాను. సో మా పాప స్టిల్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, మా పాపను పూర్తిగా రివీల్ చేయట్లేదు కానీ యాడ్ చేస్తున్నాను చూడండి, కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో చూసారు కదా మా పాప దాన్ని ఎలా లాక్కుంటుందో దగ్గరికి, రైట్. సో పిల్లలందరినీ బాగా చూసుకోండి, హ్యాపీ పేరెంట్స్గా, మంచి పేరెంట్స్గా మిగిలిపోండి, రైట్. అండ్ ఫైనలీ ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.